మన దేశంలో కోటీశ్వరుడు ఈ మాట వినగానే మనకేం గుర్తొస్తోంది? లైఫ్లో సెటిల్ అయిపోయినట్టే కదా. చాలామందికి ఫైనాన్షియల్గా ఇదే ఫైనల్ గోల్. మన పోర్ట్ఫోలియోలో ఆ 8 అంకెల సంఖ్య అంటే 1 కోటి రూపాయలు కనిపించగానే అబ్బా ఇక జీవితంలో గెలిచేశాం అనుకుంటాం. కానీ నిజంగా అదేనా వాస్తవం? ఆ నెంబర్, ఆ 1 కోటి అనే ఫిగర్ స్క్రీన్ మీద చూసినప్పుడొచ్చే ఫీలింగ్, అబ్బా అది మాటల్లో చెప్పలేం. ఎన్నో ఏళ్ల కష్టం, క్రమశిక్షణ, పొదుపు, పెట్టుబడులు వీటన్నిటి ఫలితమది. వెంటనే మనసులో ఏవేవో కలలు, యూరప్ ట్రిప్, ఓ లగ్జరీ ఎస్యూవీ, ఇన్ఫినిటీ పూలున్న అపార్ట్మెంట్ అన్ని కళ్ల ముందలా మెదులుతాయి కదా. అయితే ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడే మనం ఆలోచించాలి. ఇన్నాళ్లుగా మనం బలంగా నమ్ముతున్న ఈ లక్ష్యం గురించి ఇప్పుడొక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నిజంగా కోటి రూపాయలు మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుందా? అదే మన ఫైనల్ డెస్టినేషనా? లేదా ఇది మనల్ని మోసం చేస్తున్న ఒక పక్కా ప్లాన్డ్ ట్రాప్ ఏమైనానా? ఎందుకంటే 2026 నాటి ఎకానమీలో 1 కోటి రూపాయలు సంపాదించడం అనేది గెలుపు కాదు. అది జస్ట్ ఒక సర్వైవల్ కిట్ మాత్రమే. మనం మన ఎస్ఐపి రిటర్న్స్ చూసి మురిసిపోతుంటే మనకు తెలియకుండానే ద్రవ్యోల్బణం అనే దెయ్యం మన ఫైనాన్షియల్ గేమ్ రూల్స్ని మొత్తం మార్చేస్తోంది. అస్సలు సమస్య ఏంటో తెలుసా? డబ్బునే విలువ అనుకోవడం. కానీ డబ్బు విలువ కాదు, అది జస్ట్ ఒక స్కోర్ బోర్డ్. ఇప్పుడున్న ఎకానమీలో ఆ స్కోర్ బోర్డే తప్పుగా సెట్ చేయబడింది. అంటే మనం ఆడుతున్న గేమ్లో స్కోరింగ్ సిస్టమే రాంగ్ అన్నమాట. సరే, మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. 2010లో అనుకుందాం. అప్పుడు కోటి రూపాయలుంటే బెంగళూరు లాంటి సిటీలో ఒక మంచి లగ్జరీ అపార్ట్మెంట్ కొని మిగిలిన డబ్బుతో హాయిగా రిటైర్ అవ్వచ్చు. మరిప్పుడు 2026లో అదే కోటి రూపాయలతో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్కి డౌన్ పేమెంట్ కట్టడమే గొప్ప విషయం. చూడండి, మన డబ్బు కొనుగోలు శక్తి ఎంత దారుణంగా పడిపోయిందో. మన మెదడు మనల్ని ఇలా మోసం చేయడానికి ఒక సైకలాజికల్ కారణముంది. దీన్నే నామినల్ బయాస్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన అకౌంట్లో నంబర్లు పెరగడం చూసి మనం బాగా సంపాదిస్తున్నామని ఫీల్ అవుతాం. కానీ ఆ డబ్బుతో మనం ఏం కొనగలుగుతున్నామనేది మర్చిపోతాం. అంటే మన కొనుగోలు శక్తి పడిపోతున్నా మన దగ్గర ఎక్కువ డబ్బు ఉందనే భ్రమపడతాం. ఇది మనల్ని ధనవంతులుగా చేయదు, జస్ట్ కొంచెం ఖరీదైన పేదవాళ్లుగా మారుస్తుంది అంతే. వారన్ బఫెట్ కూడా ఇదే చెప్పారు. ప్రభుత్వాలు వేసే ఏ పన్ను కన్నా ద్రవ్యోల్బణం చాలా వినాశకరమైనది. ఎందుకంటే ఇది మనకు కనిపించకుండా సైలెంట్గా మన జేబులు ఖాళీ చేస్తుంది. సరే, ఈ ద్రవ్యోల్బణం ఒక్కటే కాదు, మనల్ని వెనక్కిలాగే మరో ప్రమాదకరమైన శక్తి కూడా ఉంది. దాన్ని పేదరికపు ఆటోపైలట్ అనొచ్చు. మనం ముందుకు వెళ్తున్నామని అనిపిస్తుంది, కానీ నిజానికి ఈ ఆటోపైలట్ మనల్ని నేరుగా ఫైనాన్షియల్ డెడెండ్కి తీసుకెళ్తుంది. అదేంటంటే హెడానిక్ అడాప్టేషన్. అంటే మన జీతం పెరిగే కొద్దీ మన ఖర్చులు కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. నిన్నటి వరకు లగ్జరీ అనుకున్నవి ఇవాళ అవసరాలుగా మారిపోతాయి. ఫారెన్ ట్రిప్స్, ఖరీదైన సబ్స్క్రిప్షన్లు, ఇవన్నీ మన సోషల్ సర్కిల్లో ఒక స్టేటస్ సింబల్, ఒక రకంగా అవసరం. దీన్నే కాస్ట్ ఆఫ్ బిలాంగింగ్ అంటారు. అంటే మన ఫ్రెండ్స్తో, మన సర్కిల్తో కలిసి ఉండటానికి మనం పెట్టే ఖర్చు ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఈ చార్ట్ చూడండి. ఇక్కడే అసలు సమస్య కనిపిస్తుంది. మన ఇన్వెస్ట్మెంట్లేమో 12% చొప్పున పెరుగుతున్నాయి అనుకుందాం. కానీ మన లైఫ్ స్టైల్ ఖర్చులు మాత్రం ఏకంగా 15% చొప్పున పెరుగుతున్నాయి. ఈ రెండింటి మధ్యున్న గ్యాప్, ఈ ప్రమాదకరమైన గ్యాప్ మనల్ని తెలియకుండానే భవిష్యత్తులో దివాలా తీయిస్తుంది. ఓకే, ఇప్పటిదాకా మనం సమస్యల గురించే మాట్లాడుకున్నాం. భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సొల్యూషన్ గురించి చూద్దాం. ఈ ఫైనాన్షియల్ గేమ్ని డిఫికల్ట్ మోడ్ నుంచి ఈజీ మోడ్కి మార్చే ఒక చీట్ కోడ్ ఉంది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది ఒక 4 పార్ట్ చీట్ కోడ్ అన్నమాట. ఈ ద్రవ్యోల్బణం అనే ట్రాప్ నుంచి బయటపడి నిజమైన సంపదను క్రియేట్ చేసుకోవడానికి ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఏంటవి? మొదటిది, మన టార్గెట్ని రీఇండెక్స్ చేయాలి. రెండోది, మోనోపోలీ స్ట్రాటజీని వాడాలి. మూడోది, హ్యూమన్ క్యాపిటల్ని వాడుకోవాలి. ఇక నాలుగోది, నేను దీనికి అర్హుణ్ణి అనే ట్యాక్స్ని మనమే కిల్ చేయాలి. పదండి, ఒక్కొక్కటి వివరంగా చూద్దాం. ఫస్ట్ స్టెప్, మన టార్గెట్ని మార్చుకోవడం. సింపుల్గా చెప్పాలంటే ఆ కోటి రూపాయల టార్గెట్ అనేది ఇప్పుడు అవుట్డేటెడ్. దాన్ని మర్చిపోండి. 2026 వాస్తవానికి తగ్గట్టుగా మనం 3.5x రూల్ని అప్లై చెయ్యాలి. మన ఎస్ఐపి క్యాలిక్యులేటర్స్లో కూడా ద్రవ్యోల్బణాన్ని 5% కాదు, కనీసం 8%గా లెక్కించాలి.
అంటే ఒకప్పుడు ₹1,00,00,000తో ఎలాంటి లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసేవారో అలాంటి లైఫ్ ఈరోజు మనకు కావాలంటే మన కొత్త టార్గెట్ కనీసం 3.5 కోట్లు ఉండాలి. షాకింగ్గా ఉంది గదా, కానీ ఇదే రియాలిటీ. ఇదే మన కొత్త బెంచ్ మార్క్. రెండో స్టెప్ మోనోపలీ స్ట్రాటజీ అంటే గుడ్డిగా మార్కెట్ మొత్తాన్ని కొనడం ఆపేయండి. దానికి బదులుగా ఏ కంపెనీలకైతే ప్రైజింగ్ పారు ఉంటుందో వాటిలో ఇన్వెస్ట్ చేయండి. అంటే వాళ్ళు రేట్లు పెంచినా సరే జనం కొనడం ఆపరు. మన డైలీ లైఫ్లో భాగమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లాట్ఫామ్స్, టెక్నాలజీ లాంటి సెక్టార్స్ మీద ఫోకస్ పెట్టాలి. అవే అసలైన ఇన్ఫ్లేషన్ ప్రూఫ్ ఆస్తులు. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం. మనల్ని ఇన్ఫ్లేషన్ నుంచి కాపాడే అసలైన ఆస్తి గోల్డ్ కాదు, మన స్కిల్స్, మన నైపుణ్యాలు. ఎందుకంటే ఆ ద్రవ్యోల్బణం అనే దెయ్యం దేన్నైనా తినేయొచ్చు, కానీ మన స్కిల్స్ నుంచి వచ్చే క్యాష్ ఫ్లోని టచ్ చెయ్యలేదు. మనం చేసే పనిలో మనం టాప్లో ఉంటే రూపాయి విలువ పడిపోయినప్పుడు మన రేట్లు మనం పెంచుకోవచ్చు. గుర్తుంచుకోండి, బ్యాంక్లో ఉన్న డబ్బు కరిగిపోతుంది, కానీ మన నైపుణ్యాలు పెరుగుతూనే ఉంటాయి. ఇక చివరిది, నాల్గో స్టెప్. ఇది మన మైండ్ సెట్ని మార్చుకోవడం గురించి. ఇకపై మనం చేసే ప్రతి కొనుగోలును, ప్రతి ఖర్చును భవిష్యత్తులో మనకు రాబోయే స్వేచ్ఛ రూపంలో కొలవాలి. ఏదైనా కొనాలనిపించినప్పుడు నేను దీనికి అర్హుడిని, నేనింత కష్టపడుతున్నాను కదా అని మనకు మనమే చెప్పుకుంటాం. కానీ ఆ ఖర్చు మన భవిష్యత్తు స్వేచ్ఛ మీద మనమే వేసుకుంటున్న ఒక పన్నులాంటిది. ఉదాహరణకి, ఈరోజు మనం ఒక 10,000 పెట్టి డిన్నర్ చేశామనుకోండి, అది మన 50 ఏళ్ల వయసులో మనకు రాబోయే 1.5 లక్షల స్వేచ్ఛను తినేసినట్టే. ఇప్పుడు చెప్పండి, ఆ డిన్నర్ నిజంగా అంత విలువైనదా? సో, ఇప్పుడు ఈ కొత్త ఆట ఎలా ఆడాలో చూద్దాం. ఈ గేమ్ రూల్స్ తెలియని వాళ్లకే ఇది కష్టంగా ఉంటుంది. రూల్స్ అర్థం చేసుకుని తెలివిగా ఆడేవాళ్లకు కాదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం నిద్రపోతున్నంతకాలం ఈ ద్రవ్యోల్బణమనే దెయ్యం గెలుస్తూనే ఉంటుంది. మనం ఇంకా పాతకాలం నాటి ఫైనాన్షియల్ సలహాలు పాటిస్తూ కాలం చెల్లిన లక్ష్యాల వెంట పడుతూ ఉంటే ఎవరో గెలుస్తున్న ఆటలో మనం సైడ్ క్యారెక్టర్లుగా మిగిలిపోతాం. చివరగా ఒక చిన్న ఎక్సర్సైజ్. మీ ప్రస్తుత నెట్వర్త్ ఎంతుందో తీసుకోండి. ఇప్పుడు దాన్ని 3.5తో డివైడ్ చేయండి. ఇప్పుడొచ్చిన నెంబర్ ఏదైతే ఉందో అదే మీ అసలైన నెట్వర్త్. ఫ్రీడమ్ యూనిట్స్లో చెప్పాలంటే కొంచెం భయంగా అనిపించిందా? మంచిదే, ఎందుకంటే ఆ భయమే సరైన వ్యూహానికి పునాది. మరి ఈ ద్రవ్యోల్బణం అనే ట్రాప్ని బ్రేక్ చేయడానికి మీ కొత్త కోడేంటి? మీ గేమ్ ప్లాన్ ఏంటి? ఆలోచించండి. ఎందుకంటే స్ట్రాటజీని మార్చుకోవడానికి ఇదే సరైన టైం.